రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారు చట్టాలకు భయపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్రంలో కూటమి 2 ఏళ్ల పాలనలో నేరాలు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన శక్తి యాప్ను ఇప్పటి వరకు 1 కోటి మంది డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని తెలిపారు. బాలికలకు స్వీయ రక్షణ విద్యల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. పోక్సో కేసుల్లో అరెస్టైన నిందితులకు బెయిల్ రాకముందే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని అనిత అన్నారు. నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది. ఈ రోజు కిడ్నాప్ గురైనా లేకపోతే ఎక్కడైనా తప్పిపోయినా వీళ్ళందరినీ కూడా గుర్తించి ఆపరేషన్ స్ట్రేస్ ద్వారా 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడమే కాకుండా తిరిగి ఇప్పటికీ ఆపరేషన్ ట్రేస్ అన్నది అక్కడితో ముగిసిపోకుండా ఇప్పటికీ కూడా ఒక సెపరేట్ వింగ్ అనేది దానికి నడుస్తా ఉంది. మీరు రీసెంట్ గా జరిగిన సంఘటనలో మేము వేసిన టీంలకు భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా ఈ టైంలో మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే ఎందుకు గవర్నమెంట్ ఇంత సీరియస్ గా ఉందని చెప్పడానికి పోక్సో కేసెస్ లో అట్ ద సేమ్ టైం పోక్సో కేసుల్లో కూడా ఒక్కసారి అరెస్ట్ అయిన ఒక వ్యక్తి అతను బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా కేసెస్ లో పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిందంటే ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేశాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎంత తొందరగా సబ్మిట్ చేశాము, ఎవిడెన్స్ ఎంత తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది, అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ కూడా ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.